ఆంధ్రప్రదేశ్లోని ఓ చిన్న గ్రామ పంచాయతీ. సిఆర్డీఏ పరిధిలో కలిసిన 28 గ్రామాల్లో మందడం కూడా ఒక గ్రామం. ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి సరిగ్గా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందడం గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పటిష్టంగా ఏర్పాటు చేయాలని సిఆర్డీఏ నిర్ణయించింది. ఇప్పటి వరకు మనం తడి పొడి చెత్తను వేరు చేయడం మున్సిపాలిటీలో చూసాం, జీహెచ్ఎంసీ పరిధిలో చూసాం, గ్రేటర్ పరిధిలో కూడా చూసాం. కానీ ఒక గ్రామ పంచాయతీలో తడి పొడి చెత్తను వేరు చేయడం దేశం మొత్తం మీద కేవలం ఒక మందడం గ్రామంలోనే కనిపిస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా తడి పొడి చెత్తను వేరు చేయడం మందడం గ్రామంలోనే ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో హర్షించదగిన విషయం. మందడం గ్రామం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 279 ప్రకారం మందడం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించడానికి SRO స్ట్రాకో సంస్థ సేవలను వినియోగిస్తున్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద మనకి 2000 లో వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా తగినటువంటి చర్యలు ఇలాంటి మున్సిపాలిటీల్లో తగినంతగా చేపట్టకపోవడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ 2016 లో రివైజ్డ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 279 జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ 279 జీవో ప్రకారము ప్రధానంగా ఒక 8 అంశాలు ఈ కార్యక్రమం స్వచ్ఛ మందడం కార్యక్రమంలో మేము ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కార్యక్రమం ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి టేకప్ చేసిన కార్యక్రమం ఉందో మొత్తం 110 మున్సిపాలిటీల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టి చేయడం జరుగుతుంది. కానీ సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 28 గ్రామాల్లో కూడా ఈ పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమాన్ని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కమిషనర్ గారు ఆలోచన చేసి మొదటిగా మందడం అనే గ్రామాన్ని ఒక పైలట్ గ్రామంగా తీసుకోవడం జరిగింది. ఈ మందడం గ్రామంలో ఫిబ్రవరి నెలలో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాము. దానికి ముందు పంచాయతీ తరపున ఒక 10 మంది వర్కర్లు ఉండేవాళ్ళు. ఆ 10 మంది పైప్ లైన్ వర్క్ కానివ్వండి, రోడ్స్ క్లీనింగ్ కానివ్వండి, డోర్ టు డోర్ కలెక్షన్ అన్ని పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా ఆ 10 మంది వర్కర్సే చేస్తూ వచ్చేవారు. మందడం గ్రామంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తడి పొడి చెత్త వేరు చేయడం 2017 ఫిబ్రవరిలో మొదలు పెట్టారు. 4 నెలల ఈ కాలంలో చెత్త సేకరణలో ఎంతో వృద్ధిని సాధించారు. ముందుగా గ్రామాన్ని 10 మైక్రో పాకెట్స్ గా విభజించి ఒక్కొక్క మైక్రో పాకెట్ కి 3 చొప్పున మహిళా సిబ్బందిని నియమించారు. చెత్త సేకరణలో మహిళలు పాల్గొనడం ఇక్కడి ప్రత్యేకత. ఫిబ్రవరి నుంచి ఎప్పుడైతే సిఆర్డీఏ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని చేయడానికి స్రాకోకి అవకాశం ఇచ్చిందో అప్పటి నుంచి ఒక 20 మంది సిబ్బందిని మళ్ళీ పంచాయతీలో తీసుకోవడం జరిగింది. ఆ 20 మందిని కూడా మేము మహిళలనే ఐడెంటిఫై చేయడం జరిగింది. మొదట్లో మాకు గ్రామం నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. మహిళలు రిక్షాలు లాగలేరని, డోర్ టు డోర్ కలెక్షన్ సరిగా చేయలేరు అని, రోడ్లు ఊడలేరు అని ఇలా చాలా వ్యతిరేకత రావడం జరిగింది. అయినా సరే సర్పంచ్ గారు కూడా ఇక్కడ మహిళ అవ్వడం మాకు చాలా బలాన్ని ఇవ్వడం జరిగింది. అప్పుడు మైక్ లో అనౌన్స్ చేసి ఈ పని చేయడానికి ఇష్టపడిన మహిళలు రావాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు మైక్ లో అనౌన్స్ చేయడం, దాదాపు మాకు ఒక 50 మంది మహిళలు ముందుకు వచ్చారండి ఈ పని చేస్తామని. సో వాళ్ళ ఏజ్ క్రైటీరియా కానివ్వండి, వాళ్ళ హెల్త్ క్రైటీరియా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక 20 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మన 279 జీవో ప్రకారం గ్రామం మొత్తాన్ని కూడా మైక్రో పాకెట్స్ గా విడదీయడం జరిగింది. ఒక్కో మైక్రో పాకెట్ లో 250 నుంచి 300 ఇళ్ల వరకు ఉంటుంది. 1 కిలోమీటర్ రోడ్ పరిధిలో ఉంటుంది. ఒక్కొక్క మైక్రో పాకెట్ కి 3 అలాట్ చేసాము. ఆ 3లో ఒకళ్ళు రోడ్స్ క్లీన్ చేయడము, ఒకళ్ళు డ్రైన్స్ క్లీన్ చేయడము, ఒకరు డోర్ టు డోర్ కలెక్షన్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు పిన్ పాయింట్ ప్రోగ్రామ్ కూడా చాలా సమర్థవంతంగా ఈ గ్రామంలో మేము నిర్వహించగలిగాము. ఉదయం 5 గంటలకే మహిళలందరూ గ్రామ పంచాయతీ దగ్గరకు చేరుకుంటారు. సూర్యోదయానికి ముందే ప్రతి బండి చెత్త వైపు కదులుతుంది. కొందరు మహిళలు విజిల్స్ వేసుకుంటూ ఇంటింటికి తిరిగి చెత్తను సేకరిస్తారు. మరికొందరు మహిళలు రోడ్లను ఊడ్చి శుభ్రం చేస్తారు. ఇంకొందరు మహిళలు కాలువలు శుభ్రపరుస్తారు. అందులో ఉన్న ప్లాస్టిక్ సంచులను, ప్లాస్టిక్ గ్లాసులను తీసేసి
కాలువలను శుభ్రంగా ఉంచుతారు. వర్కర్స్ ని పరిచయం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఏరియా మాకు ఎలా చేయబడింది, మేము ముగ్గురు రెస్పాన్సిబిలిటీ ఈ ఏరియాలో పని చేయడానికి, నేను ఈ పని చేస్తాను అని చెప్పి ప్రతి గ్రామస్తులకి కూడా ఆ ఏరియాలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్స్ ఎవరు అనేది వాళ్ళకి తెలియచేయడానికి ఒక పరిచయం కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అప్పుడు కూడా ప్రజల నుంచి చాలా మంచి స్పందన వచ్చిందండి. మాకు ఇన్ని రోజులకైనా మా రోడ్లు ఉండడానికి పలానా వాళ్ళు వస్తున్నారని మాకు వచ్చి చెప్పడం చాలా బాగుంది అంటూ వాళ్ళు చక్కగా ఆహ్వానించడం జరిగింది. సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే డ్రైన్స్ క్లీన్ కానివ్వండి, రోడ్స్ క్లీనింగ్ కానివ్వండి, ఒక 1 వీక్ అయిన తర్వాత మేము సోషల్ ఆడిటింగ్ కోసం వెళ్ళాం. ఎలా ఉంది రెస్పాన్స్ అని ప్రజల దగ్గర నుంచి అయితే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఆడవాళ్ళు ఎన్ని రోజులు వస్తారులే, ఎన్ని రోజులు ఉడుస్తారులే, 4 రోజులు సంబడమేగా ఇలా అనుకున్నాం మేము మొదట్లో. కానీ ఇంతకాలం అయినా సరే వాళ్ళు చక్కగా 5 గంటలకంతా వచ్చేస్తారండి. కోడిగూడ అన్న లేట్ అవుద్దామో కానీ మీ ఆడవాళ్ళు చీపులు పట్టుకొని మాత్రం టైంకి వచ్చేస్తారు అనేటువంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్ మేము ప్రజల్లో చూడగలిగాము. ప్రతి పారిశుద్ధ్య మహిళ ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ లో దర్శనమిస్తారు. చేతులకు గ్లౌజులు, ముక్కుకు మాస్క్, పసుపు పచ్చ చీర, ఆకుపచ్చ చొక్క, నెత్తిలో టోపీ, మెడలో కండువ. ఇది వారు నిత్యం వేసుకునే డ్రెస్. ఒక్కో మహిళ ఒక్కో ట్రై సైకిల్ ని తీసుకుని చెత్తను సేకరిస్తూ ఉంటారు. ఒకరు సైకిల్ తొక్కుతూ ఉంటే మరొకరు వెనకాల నడుస్తూ ఉంటారు. వెనకాల నడిచేవారు చెత్త కింద పడకుండా చూస్తారు. అంతేకాకుండా ఎత్తు వంపులు వచ్చినప్పుడు సైకిల్ తోయడానికి రెండో మహిళ సహాయపడుతుంది. మేము రోజు ఉదయం 5 గంటలకు వస్తాము. 5 గంటలకు వచ్చి ఏరియాల వారీగా మమ్మల్ని పంపించారు. మొత్తం మేము 20 మంది ఏరియాకి వచ్చి ముగ్గురు వెళ్తాము. ఒక ముగ్గురు మనుషుల్లో ఒక మనిషి రోడ్లు వడవటం, ఒక మనిషి రిక్షా లాగటం, చెత్త వేయించుకొని, ఒక మనిషి కాలువలు తీసిద్ది. నేను బండి చెత్త వేయించుకొని ఇంటింటి తిరిగి చెత్త వేయించుకొని బండి లాగుతూ ఉంటాను. చెత్త వేసేటప్పుడు రోడ్లు ఉడ్చేటప్పుడు కుప్పలు ఉంటాయి కదా, ఆ కుప్పలు కూడా బండిలో వేసుకొని తీసుకెళ్తా ఉంటాను. ఆ బండి నిండినప్పుడు నాకు ఒక్కదాన్ని నేను లాగలేను కాబట్టి వేరుగా ఒక మనిషిని సపోర్ట్గా తీసుకుంటాను. మా టీంలో వాళ్ళనే మేమందరం కలిసి చేసుకుంటాము. సహజంగా ఇప్పటి వరకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనగానే మున్సిపాలిటీలో గుర్తుకు వస్తాయి. దేశంలోనే మొదటిసారి ఒక గ్రామంలో NSWM రూల్స్ 2016 ప్రకారం పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని CRDA కమిషనర్ చెరుకూరి శ్రీధర్ గారి ఆలోచన. స్వచ్ఛాంధ్రప్రదేశ్ లో భాగంగా మన రాజధాని గ్రామాలు, మనకి 29 గ్రామాలు ఉన్నాయి. 29 గ్రామాల్లో మొట్టమొదటిగా ఎక్స్పెరిమెంటల్ గా మనం స్వచ్ఛ మందడం అనేటువంటి క్యాంపెయిన్ తోటి మందడం గ్రామాన్ని తీసుకోవడం జరిగింది. ఈ మందడం గ్రామంలో కంప్లీట్ గా లాస్ట్ 3 months నుంచి డోర్ టు డోర్ కలెక్షన్, పొడి చెత్తని, తడి చెత్తని కూడా పూర్తిగా విడదీసి కలెక్ట్ చేయటం, అలాగే సైంటిఫిక్ గా వాటిని డిస్పోజల్ పంపించడం, అదేవిధంగా మొత్తం స్ట్రీట్ క్లీనింగ్ కూడా మనకి ఎవ్రీడే ఎవ్రీ స్పాట్ మనం మానిటరింగ్ చేసుకుంటూ ఈ ఎక్సర్సైజ్ లాస్ట్ 3 months నుంచి జరుగుతుంది. మీకు మందడం అనేది 3 months లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. అలాగే మోర్ పర్టికులర్ గా మనకి ఇండివిజువల్ హౌస్ లోడ్స్ లో అవగాహన అనేది బాగా పెరిగింది. తడి చెత్తని వేరు చేయడం, పొడి చెత్తని వేరు చేయడం, అలాగే ట్యూబింగ్ సిస్టమ్ వాళ్ళు చెత్తని కలెక్ట్ చేసి ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వీధులు కానీ, డ్రైన్స్ కానీ, లేకపోతే వాళ్ళ ప్రెమిసెస్ కానీ పూర్తిగా క్లీన్ గా ఉంచుకోవటం, అలాగే ఈ మస్టోస్ మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేయటం. దీనివల్ల ఓవరాల్ గా మందడం అనేది ఒక మార్పు అనేది మనకి స్పష్టంగా అక్కడ కనిపిస్తా ఉంది. అలాగే రాజధాని గ్రామాల్లో మందడం అనేది ఒక ముఖ్యమైనటువంటి గ్రామం, కూడలి ప్రాంతం. అలాగే గవర్నమెంట్ సెక్రటేరియట్ కూడా, ఇంటర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ కూడా చాలా దగ్గరగా ఉండటం వల్ల దో దెర్ ఇస్ ఏ పాపులేషన్ అనేది సడన్ స్పాట్ వచ్చినా కూడా, బట్ గ్రామం యాజ్ ఎ హోల్ ఇంకా శానిటేషన్ విషయంలో కానివ్వండి, లేకపోతే దీంట్లో బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దానికి ముఖ్యంగా గ్రామ సర్పంచ్ కి, అలాగే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీకి, అలాగే ఈ కార్యక్రమంలో అసోసియేట్ అయినటువంటి సార్కో సంస్థకి, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. చెత్త రణరంగంలో మహిళలు నడుం బిగించారు. చీపురు
చీపుర్లు చేతపట్టి యుద్ధానికి పయనమై చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు ఈ మహిళలు. 3 విభాగాల్లోని మహిళలంతా చెత్తను సేకరించిన తర్వాత డంప్ యార్డుకు తరలిస్తారు. అక్కడ చెత్తనంతా డంప్ చేసి 5 రకాలుగా చెత్తను వేరు చేస్తారు. సోర్స్ సెగ్రిగేషన్ అనేది మందిరం విలేజ్ లో గృహిణులు చాలా చక్కగా సమర్థవంతంగా వేరు చేసి ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఈ వేరు చేసినటువంటి చెత్తను కలెక్ట్ చేస్తున్నటువంటి మా వర్కర్స్ కూడా చక్కగా తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా కలెక్ట్ చేస్తున్నారు. దాన్ని మళ్ళీ పొడి చెత్త ఏదైతే ఉందో మళ్ళీ వీళ్ళు 5 వెరైటీలుగా వాళ్ళని మళ్ళీ రీసెగ్రిగేట్ చేస్తున్నారు. పేపరు, ప్లాస్టిక్, కార్టూన్, బాటిల్స్ ఇలా వేరు చేసి దాన్ని మళ్ళీ రీసెల్లర్స్ కి అమ్ముకుంటున్నారు. ఇలా రీసెల్లర్స్ కి అమ్ముతున్నటువంటి దాని వలన వీళ్ళకి మళ్ళీ ఒక్కొక్కరికి 1000 నుంచి 1200 రూపీస్ వరకు పర్ మంత్ అడిషనల్ ఇన్కమ్ వాళ్ళకి వస్తూ ఉంది. ఇంకా దీంతో పాటు సిఆర్డిఏ నుంచి వీళ్ళకి మినిమం వేజెస్ పే చేస్తున్నాము. సాలరీస్ కూడా వీళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లో డైరెక్ట్ గా వెళ్ళేటువంటి ఏర్పాటు సిఆర్డిఏ చేసింది. దీంతో పాటు వీళ్ళందరికీ కూడా ఈపీఎఫ్ అకౌంట్స్ తెరవబడ్డాయి. ఈపీఎఫ్ పేమెంట్ జరుగుతూ ఉంది. పిఎఫ్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ సాలరీస్ నుంచి 12% కట్ చేస్తున్నాము. అలాగే సిఆర్డిఏ నుంచి 13.61% యాడ్ చేస్తున్నాము. టోటల్ గా వీళ్ళ పేరు మీద పిఎఫ్ అమౌంట్ అనేది సిన్స్ ఫిబ్రవరి నుంచి కూడా మనం డిపాజిట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ కార్డ్స్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే వర్కర్ ఎవరైతే ఉన్నారో వర్కర్ తో పాటు వాళ్ళ భర్తకి, పిల్లలకి, ఇంక్లూడింగ్ దేర్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే ముసలి పేరెంట్స్ ఉంటే వాళ్ళకి కూడా కలిపి ఈఎస్ఐ కార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, సీసాలు, దుస్తులు ఇలా 5 రకాలుగా వేరు చేసి ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, సీసాలు అమ్మేసుకుంటారు. ఆ వచ్చిన డబ్బులను పోగు చేసి నెల చివరన అందరూ పంచుకుంటారు. తాము ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు ఆ మహిళలు. నమస్తే మేడం, నా పేరు వేస్తాయమ్మ. నేను మండలం గ్రామస్తులు సబ్రా. నేను పంచాయతీ గ్రామ సిఐటి తరఫున పనికొచ్చాము. మా ఏరియాలోకి మేము హాజరేపుకొని ఏరియాలోకి వెళ్తాము. వెళ్ళిన తర్వాత పొడి చెత్త, తడి చెత్త తీసుకుంటాము. తీసుకున్న తర్వాత దాంట్లో వచ్చిన డబ్బాలు కానీ, ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు, అట్టపెట్లు, పెన్ను ఇవి తీసుకొని వేరే వాటిలో వేసుకుంటాము. వేసుకున్న తర్వాత మిగిలిన తీసుకొచ్చి పొడి చెత్త, తడి చెత్త తీసుకొచ్చి మాకు ఇచ్చిన స్థలంలో వేస్తాం. వేరు చేసిన తర్వాత మాకు వచ్చిన వచ్చిన వాటిల్లో మాతో పాటు చేసిన వాళ్ళతో మా ముగ్గురం కలిసి అమ్ముకొని ఎంత అన్నారని అది ముగ్గురం పంచుకుంటాము. సరిసరి ముగ్గురు పెంచినంత వరకు తీసుకుంటాము. తీసుకొని నెలకు వచ్చి మాకు 7 రూపాయల నుంచి 1500 దాకా వస్తాయి. మందడం గ్రామంలో ప్రతి ఇంటి ముందు మోరి ఉంటుంది. వేస్ట్ వాటర్ అంతా ఆ మోరీలోకి వెళ్తుంది. ఇక్కడ ప్రజలకు ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ని కేవలం 4 రూపాయలకే 25 లీటర్ల నీటిని అందిస్తున్నారు. అంతేకాదు 24 గంటలు కరెంట్, 24 గంటలు కుళాయి నీటిని కూడా అందిస్తున్నారు. గ్రామం మొత్తాన్ని కూడా 10 మైక్రో ప్యాకెట్స్ గా విభజించడం జరిగింది. ప్రతి మైక్రో ప్యాకెట్ కింద కూడా 300 నుంచి 350 ఇళ్లని కవర్ చేసుకుంటూ 1 కిలోమీటర్ మొత్తం కూడా దీని కింద మేము కవర్ చేసుకున్నాము. ఈ కిలోమీటర్ పరిధిలో ఉన్న ఇళ్ళు అన్నీ కూడా మేము కాలువలు శుభ్రం చేయటము, రోడ్లను శుభ్రం చేయటము, అట్లనే చెత్త కలెక్షన్ చేసుకోవటము, ఇవన్నీ తీసుకొని చెత్తని వేరే చోటకి డంప్ చేసుకోవటము. ఇది పారిశుద్ధ్య కార్యక్రమంలో మేము తీసుకున్న మైక్రో ప్రణాళిక, సూక్ష్మ ప్రణాళిక. ఈ సూక్ష్మ ప్రణాళిక కింద 3 ఉంటారు ఒక్కొక్క ప్యాకెట్ కింద. ప్రతి 3 కూడా వీళ్ళు చేయాల్సింది ఒకళ్ళు కాలువలు క్లీన్ చేయటము, డ్రైన్ క్లీన్ చేయటము, రెండోది రోడ్లని క్లీన్ చేయటము, మూడోది చెత్త సేకరణ, తడి చెత్త పొడి చెత్తగా వీళ్ళని మేము తీసుకోవడం జరుగుతూ ఉంది. సేకరించిన తడి చెత్తని ఊరు బయటికి డంప్ చేసుకోవటము, అట్లానే పొడి చెత్తలో వచ్చే 5 రకాలైన వేస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని అమ్ముకొని చెత్త తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదాయంగా కూడా బాగా ఉంది. ఇది ముఖ్యంగా గ్రామంలో స్వచ్ఛమందడంలో చేయడానికి ఇదొక కారణం అయితే, రెండో కారణం 24 గంటలు కూడా మేము ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంటు, 24 గంటల మంచినీటిని ఇవ్వడం జరుగుతూ ఉంది. గ్రామ పంచాయతీ పన్ను వసూళ్లలో వాటర్ ట్యాక్స్ కానీ, హౌస్ ట్యాక్స్ కానీ 100% లక్ష్యాన్ని చేరుకుంది. ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఈ మహిళలందరికీ పిఎఫ్,
ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించారు. అంతేకాదు వేతనాలు సైతం వారి అకౌంట్ లోనే జమ అవ్వడం, ఉద్యోగుల భద్రత మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. స్ట్రాకో ఆధ్వర్యంలో పనిచేస్తున్న వీరంతా పరిశుభ్రతలో భాగం పంచుకోవటం ఎంతైనా హర్షించదగ్గ విషయం. ఇక్కడ పంచాయతీ తరఫున సార్ గారు క్యాన్వాస్ చేశారు పరిశుభ్రత గురించి. అయితే చేయాలని ఆశ కలిగి మేమందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం 20 మందివి. అయితే మేము ఇక్కడికి వచ్చినాక మేము జాగ్రత్తగా ఉండాలని, మా ఆరోగ్యాలు, మేము గ్రామంలో ఉండే వాటి ఆరోగ్యాలు కాపాడాలని చెప్పి, మేము కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మాకు సార్ గారు సిఆర్టీ తరఫున మేడం గారు మాకు బ్లౌజుల కాడ నుంచి, మాస్క్ కాడ నుంచి, యూనిఫామ్ కాడ నుంచి మాకు అన్ని కూడా మాకు ఇచ్చారు. మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుతున్నారు. అందుబట్టి మేము ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి మా గ్రామంలో ఉండే వారిని మేము ఆరోగ్యంగా కాపాడగలుగుతున్నాము. జీతాలు వచ్చేసి నెలకు మాకు కరెక్ట్ గా వచ్చే నెల 10వ తారీఖు లోపల మాకు జీతాలు కరెక్ట్ గా మా అకౌంట్ లో పడుతున్నాయి. మాకు పిఎఫ్ కటింగ్ అవుతుంది. ఈఎస్ఐ కార్డులు కూడా మాకు ఇచ్చారు. మేమంతా సంతోషంగా ఉన్నాము. ఒక గ్రామ పంచాయతీలో వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని అమలు పరచడంలో మందడం గ్రామం దేశంలోనే ముందంజలో నిలిచింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో సత్ఫలితాలను ఇస్తోందని స్ట్రాకో డైరెక్టర్ డాక్టర్ సునీతా ప్రసాద్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మందిరం గ్రామంలో ఈ స్వచ్ఛ మందిరం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 279 జీవోని ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నించాము. ఒక 4 నెలల్లో మా ఈ 20 మంది మహిళలు చాలా విజయవంతంగా నిరూపించగలిగారు. ఈ రోజు చూసినట్లయితే ఈ 20 మంది కూడా రిక్షాలు చక్కగా తొక్కుతారు. ఆల్టర్నేట్ వర్క్స్ అటు ఇటు చేంజ్ అయితే కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు విడవాల్సి వచ్చినా, కాలువలు తీయాల్సి వచ్చినా, రిక్షాలు తొక్కి చెత్త తీసుకువెళ్లాల్సి వచ్చినా సరే సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇది సచివాలయానికి వెళ్ళేటువంటి గ్రామం, దారిలో ఉన్నటువంటి గ్రామం కాబట్టి అధికారుల తాకిడి కూడా చాలా ఎక్కువ. ఎవరు విజిట్ చేసినా సరే ఈ మహిళలు చక్కగా చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా శుభ్రంగా పనిచేస్తున్నారు. గ్రామం వీళ్ళు వచ్చిన తర్వాత చాలా శుభ్రపడింది అనేది ప్రతి ఒక్కరు కూడా అభినందించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే కార్యక్రమాన్ని మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా రిప్లికేట్ చేస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సిఆర్డీఏ చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం గ్రామ పరిశుభ్రతకు నాంది పలికింది. ఇలాగే తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాలు, దేశంలోని అన్ని గ్రామాలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను అవలంబించాలని, తడి పొడి చెత్తను వేరు చేయడం అలవర్చుకోవాలని ఆశిద్దాం. స్వచ్ఛ మందడం గ్రామానికి జేజేలు పలుకుదాం. దేశంలోని మొదటిసారి చేపట్టిన ఈ కార్యక్రమం అన్ని గ్రామ పంచాయతీల్లో అమలవ్వాలని ఆశిద్దాం. చిత్తశుద్ధి ఉంటేనే చిత్తశుద్ధి సాధ్యము. శుభ్రమైన వాడలే స్వచ్ఛమైన మందడం, శుభ్రమైన వాడలే స్వచ్ఛమైన మందడం. మాతల గ్రామము స్వచ్ఛమైన మందడం, విశ్వకీర్తి గ్రామము అయ్యేలా చేస్తాం. విశ్వకీర్తి గ్రామము అయ్యేలా చేస్తాం. చిత్తశుద్ధి ఉంటేనే చిత్తశుద్ధి సాధ్యము. శుభ్రమైన వాడలే స్వచ్ఛమైన మందడం, శుభ్రమైన వాడలే స్వచ్ఛమైన మందడం. ఇంటిలోన చెత్తనంత బట్టలు వేద్దాం, తడి చెత్తను పొడి చెత్తను